ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో శని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, శని ఎప్పుడు కష్టాలు ఇస్తాడా లేకపోతే రాజయోగాలు కూడా ఇస్తాడా, శని కష్టాలు ఇచ్చినా రాజయోగాలు ధనయోగాలు ఇచ్చినా శని ఇచ్చేటువంటి సందేశం ఏంటి, అదేవిధంగా శని మహాదశ నడుస్తున్నా, ఏలినాటి శని నడుస్తున్నా, అర్ధాష్టమ శని, అష్టమ శని ఇటువంటివి నడుస్తున్నప్పుడు, శని యొక్క ప్రభావం ఉన్నటువంటి కాలం నడుస్తున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే శని ఇచ్చేటువంటి ఫలితాలు వెనుకొని ఉన్నటువంటి ఒక మెసేజ్ ఏంటి, ఏం చెప్పదలుచుకున్నాడు శని మన గురించి, మనం ఏ విషయాల్లో ఇంప్రూవ్ అవ్వాలి, మనం ఎలా మెరుగు చేసుకోవాలి, ఏ రంగాల్లో మెరుగు చేసుకోవాలి, మనలో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటి, వాటిని ఎలా సరి చేసుకోవాలి, ఏ అంశాలు సరి చేసుకోవాలి, ఇలాంటి సందేశం ఏమన్నా ఇస్తున్నాడా అనేటువంటి దృష్టితో ఏ విధంగా మనం అర్థం చేసుకోవాల్సింది, ఇలాంటి విషయాలను కొంత తెలియచేస్తాను. సాధారణంగా శని మహాదశ అన్నా ఏలినాటి శని అన్నా కొంత ఒక భయము, ఆందోళన ఇవి కలిగించేటువంటి అంశాలు ఇవి. ఎందుకంటే శని అంటేనే ప్రధానంగా కష్టాలు, నిరాశ, నిస్పృహ, దుఃఖము వీటిని సూచించే గ్రహము. అయితే శని యోగించినప్పుడు చాలా మంచి ఫలితాలు కూడా ఇస్తాడు. శని కర్మకారకుడు, కర్మను నిర్దేశించేటువంటి గ్రహము శని. మనం చేసిన కర్మలకు అనుగుణంగా ఫలితాలను ఇచ్చేటువంటి గ్రహం శని. ఇది చాలామందికి తెలుసున్న విషయమే. అయితే శని యోగించాడా లేదా పాడయ్యాడా అనే దాన్ని బట్టి శని కష్టాలు ఇస్తాడా లేదా రాజయోగాలు ఇస్తాడా అనేది మనం చెప్పొచ్చు. ఏది ఇచ్చినా కానీ శని ఇచ్చేటువంటి ఫలితాల్లో కొంత ఒక వార్నింగ్ కావచ్చు, ఒక మెసేజ్ అనేది ఉంటుంది. ఈ రెండిటి వల్ల శని చేసేటువంటి మేలేంటి, అందులో ఉన్నటువంటి కొంత ప్రమాదం ఏంటి అనేది కూడా మనం అర్థం చేసుకుందాము. అయితే శని విషయానికి వచ్చినట్టయితే శని సప్తమ దృష్టితో తనకి ఆపోజిట్ హౌస్లో ఉన్నటువంటి ప్లేస్ని చూస్తాడు, గ్రహాన్ని చూస్తాడు. అలాగే శనికి తృతీయ దృష్టి, దశమ దృష్టి కూడా ఉన్నాయి. అంటే థర్డ్ ఆస్పెక్ట్, 10th ఆస్పెక్ట్ కూడా ఉన్నాయి శనికి. ఇందులో శని యొక్క 10th ఆస్పెక్ట్కి చాలా ప్రత్యేకత అనేది ఉంది. అంటే శని ఏ స్థానంలో ఉన్నాడో అక్కడి నుంచి 10వ ఇంటిని శని కనుక చూస్తున్నాడు అంటే ఆ ఇంటికి సంబంధించినటువంటి ఫలితాన్ని శని ప్రభావితం చేస్తున్నాడు. అయితే 10వ దృష్టితో ఏ ఇంటిని చూస్తున్నాడో ఆ ఇంటి యొక్క అధిపతి లేకపోతే అందులో ఉన్నటువంటి గ్రహం యొక్క దశ, ముఖ్యంగా రాహు కానీ కేతు కానీ అందులో ఉండి వాటి దశ వచ్చినప్పుడు శని ఇచ్చేటువంటి ఫలితాల్లో ఆ మెసేజ్ కావచ్చు, ఆ ధోరణి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఉదాహరణకి శని 10th హౌస్లో ఉన్నాడు, లగ్నం నుంచి 10th హౌస్లో. ఇక్కడ లగ్నం గురించే మాట్లాడుకున్నాము, చంద్రుడి గురించి కొంచెం పక్కన పెట్టి లగ్నం నుంచి 10th హౌస్లో శని ఉన్నాడు. అప్పుడు 10th ఆస్పెక్ట్తో 7th హౌస్ని చూస్తాడు, సప్తమ స్థానాన్ని చూస్తాడు. అంటే వారికి మ్యారీడ్ లైఫ్లో ఛాలెంజెస్ ఉంటాయి. ఇద్దరు చదువుకున్న వాళ్ళు అయిండొచ్చు, విద్యావంతులు అయిండొచ్చు, మంచి ఆర్థిక స్థితి ఉండొచ్చు, అయినా కానీ వారి మధ్య అండర్స్టాండింగ్ అనేది ప్రాబ్లంగా ఉంటుంది. అయితే 7th హౌస్ని ఎప్పుడైతే శనిలో చూస్తూ ఉంటాడో 10th హౌస్లో ఉండి 10th ఆస్పెక్ట్తో అందులో కనుక క్రూర గ్రహం ఉన్నట్టయితే, ఉదాహరణకి కుజుడు కానీ కేతువు కానీ 7th హౌస్లో ఉండి 10th హౌస్లో ఉన్న శని కనుక చూస్తున్నట్టయితే ఆ స్థానాన్ని, వారి మ్యారేజ్లో ఎక్కువ ఫ్రిక్షన్ ఉంటుంది, అపార్థాలు ఎక్కువ చోటు చేసుకుంటూ ఉంటాయి, వైలెన్స్ ఉంటుంది. అక్కడ శని చెప్పేటువంటి అంశము ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవడం అనేది నేర్చుకో, నీ వైఖరిని మార్చుకో, ఒంటెద్దు పోగొట్టులో వెళ్ళొద్దు, నీ ఈగో లెవెల్స్ని కొంచెం తగ్గించుకుని అవతల మనిషికి కూడా కొంత స్పేస్ ఇవ్వు మ్యారీడ్ లైఫ్లో. ఇటువంటి సందేశాన్ని ఇస్తాడు శని. ఎందుకంటే శని అంటేనే డౌన్ టు ఎర్త్గా ఉండడం అనేది సూచించేటువంటి ప్లానెట్. శని స్థితి కంటే శని యొక్క దృష్టి చాలా పవర్ఫుల్, అందులో మనకి చాలా సందేశాలు అనేవి ఉంటాయి. ఎప్పుడైతే శనిలో చూస్తున్నాడో పాస్ట్ లైఫ్ నుంచి కూడా వారికి ఇటువంటి ఒక ఈగో ఎక్కువగా ఉండే యాటిట్యూడ్ కావచ్చు, తన గురించి తాను ఆలోచించడము, తన ధోరణిలోనే నడుస్తూ ఉండడము, పక్క వారిని పట్టించుకోకపోవడము, ఇటువంటి ఒక మనస్తత్వం ఉంది. కాబట్టి ఈ లైఫ్లో వరకు ఎప్పుడైతే 7th హౌస్ నెల శని చూస్తూ ఉంటాడో జీవిత భాగస్వామిని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యి అని చెప్పడం శని యొక్క ఉద్దేశము. కాబట్టి ఈ 10th ఆస్పెక్ట్కి చాలా చాలా ప్రాముఖ్యత అనేది ఉంది. శని యొక్క దృష్టికి అసలు ప్రాముఖ్యత ఉంది. అందులోనూ ఇదే శని 10th ఆస్పెక్ట్తో 7th హౌస్ని చూసినప్పుడు వక్రించి కనుక ఉన్నట్టయితే సమస్యల తీవ్రత ఎక్కువ ఉంటుంది. తప్పకుండా వారిని
ఆ వ్యక్తిని తనను తాను సమీక్షించుకునేలా చేసి సరైన దారిలో వెళ్ళడానికి సహాయపడతాడు శని అతని దృష్టి వలన. ఇక శని యొక్క థర్డ్ ఆస్పెక్ట్, 7th ఆస్పెక్ట్, 10th ఆస్పెక్ట్ ఏ స్థానం మీద ఉన్నా దానికి సంబంధించిన విషయాల్లో శని యొక్క ప్రభావం మనకి కనపడుతుంది. ఉదాహరణకి శని 3rd హౌస్లో ఉండి 10th ఆస్పెక్ట్తో 10వ దృష్టితో వ్యయ స్థానాన్ని చూస్తాడు. అది ఆధ్యాత్మిక ప్రగతికి వైరాగ్యానికి చాలా మంచిది. అటువంటి స్థితిలో శని ఉన్నప్పుడు, ఉదాహరణకి వ్యయంలో కనుక కేతు ఉన్నట్టయితే వారికి లైఫ్లో చాలా ఆధ్యాత్మిక ప్రగతి ఉంటుంది. ఎందుకంటే కేతువు మోక్షకారకుడు. అటువంటి కేతువుకి శని దృష్టి కనుక ఉన్నట్టయితే, అంటే శనితో కలిసి ఉండడం కంటే శని దృష్టి కనుక వ్యయంలో ఉన్నటువంటి కేతు మీద ఉండి అది కూడా శని యొక్క 10వ దృష్టి కనుక అయినట్టయితే ఈ భౌతిక ప్రపంచం మీద, ఈ భౌతిక విషయాల పట్ల ఆకర్షణ తక్కువగా ఉండి వారు ఎక్కువగా ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు. వారు చిన్నప్పటి నుంచి అటువంటి ఒక ధోరణి ఉంటుంది. ఎందుకంటే వారి జీవుడే ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేస్తూ వచ్చినటువంటి జీవుడు. ఈ జన్మలో కూడా అది కంటిన్యూ చేస్తూ ఉంటాడు చిన్నప్పటి నుంచి. ఈ విధంగా ఆధ్యాత్మిక ప్రగతికి శని సహాయపడతాడు 12th హౌస్ని కనుక చూసినట్టయితే. అదేవిధంగా శని 9th హౌస్లో ఉన్నాడు అనుకుందాం. ఇది కూడా చాలా మంచి ప్లేస్మెంట్ శనికి. ఉదాహరణకి శని 9th హౌస్లో ఉండి తృతీయ దృష్టితో ఏ స్థానాన్ని చూస్తాడు? 11th హౌస్ని చూస్తాడు. 11th హౌస్ అంటేనే కోరికల్ని సూచించేటువంటి స్థానం. కోరికల్ని పెంచుకోవడము, కోరికల్ని తీర్చుకోవడము, ఈ రెండింటిని సూచిస్తుంది 11th హౌస్. వాటి మీద ఎప్పుడైతే శని దృష్టి ఉంటుందో ఎక్కువగా కోరికల్ని కంట్రోల్ చేసుకుంటూ డౌన్ టు ఎర్త్ పర్సన్గా ఉంటూ తృప్తిగా జీవించేటువంటి మనస్తత్వం ఇస్తాడు శని. ఇది చాలా మంచిది. ఎందుకంటే ఆశకి ఎప్పుడైతే అంతు లేకుండా ఉంటుందో, ఒక కోరిక తీరిన తర్వాత మరి ఇంకొక కోరిక అలా అలా పెంచుకుంటూ ఎప్పుడైతే పోతామో ఏదో ఒక పాయింట్ దగ్గర అలసిపోయి నిరాశ నిస్పృహలకు లోనవ్వడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఆధ్యాత్మిక ప్రగతికి ఇది మంచిది కాదు. కోరికలను పెంచుకోవడం అనేది ఇప్పుడు కూడా బంధాలను పెంచుకునేలా చేస్తుంది. దానివల్ల ఉత్తర జన్మలన్నీ కూడా చాలా కష్టాన్ని అనుభవిస్తాడు జీవుడు. దీని గురించి కూడా కొంత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే జ్యోతిష్యాన్ని ఎప్పుడు కూడా ఆధ్యాత్మికతతో జోడించి చెప్పినప్పుడే జ్యోతిష్యం యొక్క పరమార్థం మనం అర్థం చేసుకోగలం. అంతే తప్ప శని అనగానే తైలాభిషేకం చేయండి, నువ్వుల దానం ఇవ్వండి, నా కష్టం పోవాలి అనడం కాకుండా నాలో ఉండేటువంటి దోషాన్ని, నాలోని ఆలోచనలో ఉండేటువంటి దోషాలు కావచ్చు, తప్పులు కావచ్చు, వాటిని సరిచేయమని మనం శనిని ప్రార్థించాలి. అది మనం శని అడగవలసినటువంటి సరైనటువంటి ఒక కోరిక. అంతేకాని మన మనస్తత్వం ఇలాగే ఉండి ఏవో కష్టాలు మాత్రం పోవాలి అనుకోవడం పొరపాటు. ఒకవేళ అలా అనుకుని దానాలు చేయడం, జపాలను చేయడం చేసిన కష్టాలు పోవు. ఒకవేళ పోయినా తర్వాత జన్మలో మళ్ళీ వస్తాయి. కర్మ ఎప్పుడు అనుభవిస్తే కానీ క్షయం కాదు. ఇప్పుడు ఏదో మంత్రబలంతో తపోశక్తితో ఈ కర్మలను అడ్డుకున్నా తర్వాత జన్మలో మరలా తిరిగి వస్తాయి వడ్డీతో సహా. కాబట్టి ఇటువంటి ఒక సిద్ధాంతం నుంచి కొంచెం బయటకు వచ్చి మనం అర్థం చేసుకోవడంలో గ్రహాలు ఎలా మనకి సహాయపడుతున్నాయి అనేటువంటి దృష్టితో చూడాలి జ్యోతిష్యాన్ని. శనిని కూడా అటువంటి దృష్టితో చూడాలి. ఇక 9th హౌస్లో ఉన్నటువంటి శని 7వ దృష్టితో 3rd హౌస్ని చూస్తాడు. 3rd హౌస్ అంటే కామత్రికోణం, కోరికలు, తన చుట్టూ ఉన్నవారితో రిలేషన్, తాపత్రయాలు, ప్రతి వ్యక్తి గురించి తాపత్రయపడడం, ఈ విధంగా కోరికలు, బంధాలు పెంచుకోవడము, దీన్ని కంట్రోల్ చేస్తాడు శని 9th హౌస్లో ఉండి. అలాగే 9th హౌస్లో ఉన్నటువంటి శని 10th ఆస్పెక్ట్తో 6th హౌస్ని చూస్తాడు. 6th హౌస్ అంటే రోగస్థానము, రుణస్థానము. ఇది కాంపిటీషన్లో సక్సెస్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. కాంపిటేటివ్ స్పిరిట్ని పెంచుతుంది. ఎప్పుడు కూడా ఓడిపోయినా కానీ దాన్ని అంగీకరించకుండా గెలుపు వైపుకి ప్రయాణం చేద్దాం అన్నటువంటి స్ఫూర్తిని ఇస్తాడు శని. అదేవిధంగా ఒకవేళ అంతకుముందు వరకు రోగాలు ఉన్నా కానీ ఆ రోగాల నుంచి విముక్తిని కలిగిస్తాడు శని. ఈ విధంగా శని యొక్క దృష్టి చాలా మంచిది. ఇక శని ధనయోగాలను ఇస్తాడు. మనకి తెలిసినటువంటి చాలా క్లాసిక్ ధనయోగాలు ఉన్నాయి, క్లాసిక్ రాజయోగాలు ఉన్నాయి. పంచమహాపురుష యోగాల్లో ఒకటి శని ఇచ్చేటువంటి శశయోగము. ఇది ఏ ఇంట్లో ఉంది అనే దాన్ని బట్టి ఎటువంటి రిజల్ట్స్ ఇస్తాడు అని మనం చెప్పాల్సి ఉంటుంది. అయితే ఈ శశయోగం దగ్గర ఉన్నటువంటి ఒక బుల్లెట్ పాయింట్స్ కనుక చూసినట్టయితే సోషల్ స్టేటస్, ప్రజల్లో మంచి పేరు, ప్రఖ్యాతి, వైభవము, ధనయోగము ఇవన్నీ కూడా ఇస్తాడు. అయితే ఈ ఇచ్చే క్రమంలో
తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే పొంచి ఉన్న ప్రమాదాలు ఏంటి అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే శని ఇవి ఇస్తాడో, శని ఇప్పుడు కూడా సంకుచిత మనస్తత్వాన్ని సూచిస్తాడు. అందుకే చూడండి, వారికి ఎంత ధనం ఉన్నా కానీ లోబిగా ఉంటారు. వారు ధనాన్ని ఖర్చు చేయడానికి ఇష్టపడరు. దాతృత్వం అనేది లోపిస్తుంది. ఒకవేళ ఖర్చు చేసినా చాలా ప్రాపగండా చేసుకోవడము, 100 రూపాయలు ఇచ్చి 1,00,000 రూపాయలు ప్రాపగండా చేసుకోవడము, ఇటువంటి ఒక మనస్తత్వాన్ని ఇస్తాడు. ఒకవేళ ఆ 100 రూపాయలు ఖర్చు చేసినా మళ్ళీ ఇంకో దారిలో ఒక 200 ఎలా సంపాదించవచ్చు దాన్ని కవర్ చేయడానికి, ఇటువంటి ఆలోచనతో ఖర్చు చేస్తారు వాళ్ళు. ఇటువంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి. శని ఈ బంధాల నుంచి మోక్షాన్ని ఇవ్వగలడు, బంధంలో కూరుకునేలా కూడా చేయగలడు. అందుకే శని మహాదశ వచ్చినప్పుడు మనని ఇటువంటి బంధాల్లో ఇంకా ఇరుక్కునేలా చేస్తున్నాడా శని అని కొంతవరకు మనం సమీక్షించుకోవాలి. అటువంటి స్థితిలో మనం కనుక ఉన్నట్టయితే వాటి నుంచి దూరంగా రావడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనం తాత్కాలిక ప్రయోజనాలను ఆశించి ఏదో ఒక రెమెడీ చేస్తే నాకు డబ్బులు వస్తాయి, లేదా నాకు కష్టం తొలగిపోతుంది అని చేస్తాం. కానీ ఒకవేళ అలా చేసే క్రమంలో మనకి ధనం వచ్చినా, వైభవం వచ్చినా దాన్ని మనం హ్యాండిల్ చేయగలమా అనేది చూసుకోవాలి. ఒక జీవుడికి ఆధ్యాత్మిక సాధనలో పరమాత్మను చేరుకునేటువంటి ప్రాసెస్లో పాపం ఎంత ఆటంకమో పుణ్యం కూడా అంతే ఆటంకం. ఎందుకంటే పుణ్యం చేస్తే అది అనుభవించడానికి మళ్ళీ జన్మల్ని ఎత్తాల్సి ఉంటుంది. ఇటువంటి కర్మ సిద్ధాంతాన్ని అమలు చేసేటువంటి గ్రహం శని. శనికి ఈ డిపార్ట్మెంట్ అనేది ఇవ్వబడింది, పోర్ట్ఫోలియో అనేది శనికి ఇవ్వబడింది. అందరూ కూడా శని అనగానే ధనయోగాలను ఇస్తే చాలా అద్భుతమైనటువంటి యోగం ఇచ్చాడు, మంచి యోగంలో ఉన్నాడు, ధనయోగం ఇచ్చాడు అనుకుంటాం. కానీ ఇటువంటి పుణ్యం వలన ఉండేటువంటి ప్రమాదం ఏంటి అనేది కూడా చూసినట్టయితే మనకి అవగాహన అనేది కొంత పెరుగుతుంది శని మీద. ఎప్పుడైతే శని ఒక పుణ్యం వలన జీవుడికి ఒక రాజయోగం ఇచ్చాడు, ఒక మంచి నేమ్ అండ్ ఫేమ్, సెలబ్రిటీ స్టేటస్ ఇవన్నీ ఇచ్చాడు, వారు దానికి అడిక్ట్ అవుతారు. కొన్ని రోజులకి దానికి అడిక్ట్ అయిపోయి అది లేకపోతే భరించలేరు. తను ఎవరన్నా విమర్శించినా లేదా తన స్థాయి తగ్గిపోయినా దాన్ని తట్టుకోలేనటువంటి ఒక బలహీనమైనటువంటి మనసును కూడా వారికి ఇస్తాడు శని. ఇది మానవ నైజం. ఇది అదేవిధంగా అటువంటి క్రమంలో తనకి పేరు పోతుందనో, తన దారికి ఎవరన్నా అడ్డొస్తున్నా, లేకపోతే తనకి ఇంకా లైమ్ లైట్ తగ్గిపోతుందంటే ఇమ్మారల్ వేస్లో, అనైతికమైన దారిలో కూడా వెళ్ళడానికి వెనుకాడరు. ఇవన్నీ కూడా ఒక పుణ్యం వెనుక పొంచి ఉన్నటువంటి ప్రమాదాలే. ఎందుకంటే మనం పుణ్యంగా చేస్తాము, మంచి ఫలితం వస్తుంది, కానీ ఆ ఫలితాన్ని ఎలా మనం వినియోగించుకోవాలి అనేటువంటి కోరిక మనం ఎప్పుడు కూడా భగవంతుణ్ణి అడగము. ఎంతోమంది చూస్తాం మనం, డబ్బులున్న వాళ్ళ పిల్లలు ఉంటారు, విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ఉంటారు. ఒక డబ్బు లేకపోవడం అంటే ఏంటో తెలియదు, కష్టం అంటే తెలియదు. ఇది పుణ్యం దగ్గర ఉండేటువంటి ప్రమాదం. కాబట్టి పుణ్యాన్ని కూడా శాస్త్రం చెప్పినట్టు చేయమన్నారు. పుణ్యం చేసేటప్పుడు ఆ పుణ్యాన్ని వాళ్ళు వచ్చే ఫలితాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి బుద్ధిని కూడా ఏమన్నా పరమాత్మని ఇప్పుడు కూడా మనం ప్రార్థించాలి. లేకపోతే దానివల్ల చాలా దుష్ప్రభావాలు ఉండేటువంటి అవకాశమే ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎక్కువగా పేరు ప్రఖ్యాతులు ఉండి సినిమా స్టార్సే కాదు, ఏ ఫీల్డ్లో ఉన్నవారైనా సరే కొన్ని వ్యసనాలకు బానిసలు అవ్వడము, ఇటువంటివన్నీ కూడా చూస్తూ ఉంటాము. ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండాలని ఇప్పుడు కోరుకోవాలి. శని అందుకే పాపగ్రహం అని కూడా చెప్పబడ్డాడు. కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి కాంబినేషన్ ఉన్నప్పుడు మాత్రమే శని పుణ్యానికి ఫలితం ఇచ్చి ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో ఉంచేటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే అటువంటి వారికి ధనం ఉంటుంది, దాన్ని తన కోసం కాకుండా సమాజం కోసం ఖర్చు పెడుతూ ఉంటారు. ఇటువంటి గొప్ప ఉదాత్తమైనటువంటి మనస్తత్వం ఇవ్వాలంటే శని ధనయోగాన్ని, రాజయోగాన్ని ఇస్తూ ఆధ్యాత్మికపరమైన కాంబినేషన్స్లో ఉండాలి. అది మనం కోరుకోవాలి శని నుంచి. అయితే శని వక్రించిన, నీచలో ఉన్న కొంతవరకు ప్రాబ్లమ్స్ని ఇస్తాడు. ఏ ఇంటిని చూస్తున్నాడో దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే శని కేంద్రాధిపతి కనుక అయినట్టయితే ఆధిపత్య శుభుడు అవుతాడు. దాని ఏ ఫలితాన్ని ఇవ్వాలనుకున్నాడో ఖచ్చితంగా ఇస్తాడు కేంద్రాధిపత్యం తీసుకున్నటువంటి శని. ఇక యోగకారకుడు అయినటువంటి శని కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తాడు. అయితే చాలా మటుకు సందర్భాల్లో చూసినట్టయితే శని ఎప్పుడైతే ఇలా బలంగా ఉంటాడో వాళ్ళు దైవాన్ని కావచ్చు, జ్యోతిష్యాన్ని కావచ్చు, ఇటువంటి వాటిని నమ్మకుండా కేవలం తన కర్మను మాత్రమే నమ్ముకుంటూ ఉంటారు. ఇది ఒక రకంగా కొంత నెగిటివ్ ఆస్పెక్ట్ కూడా. ఎందుకంటే కేవలం కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతూ
నేను పనినే నమ్ముతానండి, పనే నాకు దైవం అంటారు. ఆ బుద్ధి రావడానికి కూడా మనం చేసుకున్న కర్మలే కారణం. ఇటువంటి ఒక విపరీత మనస్తత్వము, హేతువాద మనస్తత్వం కూడా ఇస్తాడు శని. వారికి పూర్వపుణ్య ఫలంగా ఒక మంచి ఆర్థిక స్థితి ఉండడము, మంచి ధనికులుగా అవ్వచ్చు, కష్టపడి జీవితంలో చాలా పైకి రావచ్చు, పేరు ప్రఖ్యాతులు సంపాదించవచ్చు. కానీ వీటికన్నిటికీ కారణమైనటువంటి కర్మ సిద్ధాంతాన్ని వాళ్ళు నమ్మరు. ఇది శని వలన ఉన్నటువంటి ఒక ప్రమాదం కూడా. ఈ యాంగిల్లో కూడా మనం శనిని చూడాలి. శని ఎప్పుడు ప్రసన్నుడు అవుతాడు అంటే, డౌన్ టు ఎర్త్గా ఉంటూ ఈ సృష్టికి మూలమైనటువంటి పరమాత్మ శక్తిని ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడు శని పరిపూర్ణంగా సంతుష్టుడవుతాడు. కేవలం తాత్కాలికమైన ప్రయోజనాల కోసమే మనం శనిని ప్రార్థించడమో లేదా అటువంటి పనులు చేసినట్టయితే అటువంటి బుద్ధితోనే ఆ జీవుడు ప్రయాణం చేస్తూ ఆ ఫలితాల్ని అందుకుంటాడు. దానివల్ల చాలా దుష్పరిణామాలు ఉంటాయి తరువాతి రోజుల్లో లేదా తరువాతి జన్మల్లో. శని యొక్క కాన్సెప్ట్ని కావచ్చు, శని తత్వం కావచ్చు, ఏ గ్రహం తత్వం అయినా ఈ విధంగా మనం ఆలోచించాలి తప్ప పైపైన మెరుగులు చూసి అవే చెప్పడం అనేది కరెక్ట్ కాదు. కొంతమంది వ్యూవర్స్ మనకి అట్రాక్ట్ అవుతారనో, వ్యూస్ బాగా వస్తాయనో, టీవీలో కనపడుతుంటే మనం చాలామందికి పరిచయం అవుతామనో, కేవలం రాశి ఫలాలు, గోచర ఫలాలు, ఏలినట్స్ అని, అర్ధాష్టమని, అష్టమశని, ఇక రాబోతున్న షష్ఠగ్రహ కూటమి లేదా గ్రహణాలు, వీటి గురించి చెప్తూ కాలక్షేపం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే కొంతమంది మహానుభావులు చాలా శాస్త్రం ఉన్నా కానీ అది చెప్పడం లేదు. వారి కారణాల వరకు ఉండొచ్చు, కానీ వారిని ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి తెలియకుండా పోతుంది అనేది నా పాయింట్. ఎందుకంటే నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, లగ్నం యొక్క ప్రాముఖ్యత, ఇటువంటివన్నీ చెప్తున్నాను. అవన్నీ పాటిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ అవి జనాలకి చెప్పకుండా వాటిని పక్కన పెట్టేసి కేవలం గోచారాల ఫలితాలు చెప్తూ ఎక్కువ మందిని చూసేటట్టుగా చేస్తున్నటువంటి ఒక దురాచారంలో ఉన్నటువంటి కొంత అటువంటి అలవాటు కూడా ఉంది. కాబట్టి దాని నుంచి బయటికి రావడం మంచిది. కాబట్టి శనిని ఎప్పుడు కూడా ప్రార్థించవలసింది ధర్మబుద్ధి నిమ్మని, ఆధ్యాత్మిక చింతన నిమ్మని, ఈ భౌతిక విషయాల పట్ల వైరాగ్యాన్ని ఇమ్మని. అప్పుడు నిజంగానే శని ఏ పూజలు చేయకపోయినా, ఏ అభిషేకాలు చేయకపోయినా తప్పకుండా స్పందిస్తాడు. ఎందుకంటే అది జీవుణ్ణి ఉద్ధరించేటువంటి కోరిక. అలా కాకుండా కండిషన్స్ పెట్టి నేను అభిషేకం చేస్తాను లేదా నేను పూజ చేస్తాను, నాకు డబ్బు ఇవ్వు అంటే ఆయన కూడా దాన్ని చాలా స్క్రూటినీ చేసి అప్పుడే డెసిషన్ తీసుకుంటాడు. ఎప్పుడూ తెలుసుకోవాల్సింది ఏమండి, నేను పూజ చేశాను, హోమం చేశాను, నాకు ధనయోగం వస్తుందని రాలేదు, దాని అర్థము ఆ ఫలితం ఎప్పుడు వస్తుంది అనేది మన చేతుల్లో లేదు. ఆ తర్వాత జన్మలో ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి మనం కండిషన్స్ పెట్టి దేవతల్ని, గ్రహాలని పూజ చేయడం అనేది కరెక్ట్ కాదు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు అన్నాడు కృష్ణ పరమాత్మ. కాబట్టి ఫలం అనేది ఆయన ఆధీనంలో ఉంటుంది. కాబట్టి కర్మ చేయడం వరకు మన కర్తవ్యము. అది కూడా ఈ పుణ్యకార్యం చేయడం, నా ధర్మం అని చేయడం అనేది అన్నిటికంటే ఉత్తమమైనటువంటి ఆలోచన. అలా కాకుండా స్వార్థ ప్రయోజనంతో చిన్న చిన్న ప్రయోజనాల్ని ఆశించి భగవంతుణ్ణి ఆరాధన చేయడం వలన పెద్దగా మనకు ప్రయోజనం ఉండదు. దానివల్ల మళ్ళీ దుష్పరిణామాలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి శని గురించి మాట్లాడేటప్పుడు ఇటువంటి కర్మ సిద్ధాంతాన్ని గురించినటువంటి తత్వాన్ని గురించి మాట్లాడుకోవడం చాలా చాలా అవసరము. అందుకే శనిని కర్మకారకుడు అన్నారు. ఈ ఉద్దేశంతో కనుక శని యొక్క ప్లేస్మెంట్, శని యొక్క ఆస్పెక్ట్స్ని అర్థం చేసుకున్నట్టయితే జీవుడు తనలోని లోపాలని సరిదిద్దుకుంటూ జీవితంలో ఉత్తమమైనటువంటి మార్గంలో, ఉన్నతమైనటువంటి మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళడానికి శని చాలా సహాయపడతాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.